అకాడమీ ఈ రోజు మనం డిప్లొమా సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ అయిన M2 గురించి డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ గా కూడా మనం ఈ టాపిక్ ని డిస్కస్ చేసాం, అంటే M2 ని డిస్కస్ చేసాం. అక్కడ మనం ఏం చూసినామంటే 1, 2, 3 క్వశ్చన్స్, అదే విధంగా 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ ని కంప్లీట్ చేసాం కదా. ఒకవేళ మనం చూడకపోతే, మీరు ఇంకా చూడకపోతే వీడియోస్ చూడండి, చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 1, 2, 3 ని కంప్లీట్ చేసాం. ఇంతవరకు ఎస్ఏ టైప్ క్వశ్చన్ 11th 12th ని కంప్లీట్ చేసాం. అంటే దాని మీనింగ్ ఏమి, మీరు ఎటువంటి టఫ్ పేపర్ తీసుకున్నా కూడా మనం చెప్పిన క్వశ్చన్స్ లో నుంచే వస్తాయి ఎగ్జామ్ లో, ఇంక వేరేది రాదు. అంత క్లియర్ గా ఓకే. ఇంకా నెక్స్ట్ మనం ఈ రోజు ఏం డిస్కస్ చేద్దామంటే రిమైనింగ్ క్వశ్చన్స్. ఇంక రిమైనింగ్ ఏం చూద్దాము, 4th క్వశ్చన్ ఆర్ 5th క్వశ్చన్, 4th కానీ 5th కానీ అది ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది. అదే విధంగా 13th క్వశ్చన్ 12th లో బీ బిట్ లో వస్తుంది లేదా 13th లో వస్తుంది, ఇలా జరుగుతూ ఉంటుంది మనకి అప్రాక్సిమేట్ గా. అంటే ఈ క్వశ్చన్ మనం ఈ రోజు కవర్ చేద్దాం. ఏమొస్తుంది మనకు 4th క్వశ్చన్ ఆర్ 5th క్వశ్చన్ ఈ ప్లేసెస్ లో అంటే కనుక పార్షియల్ ఇంటిగ్రేషన్ వస్తుంది. అంటే ఇలాంటి క్వశ్చన్ వస్తుంది, ఇంటిగ్రేషనే కానీ లిమిట్స్ ఇస్తాడు. దీన్ని మనం ఏమంటామంటే పార్షియల్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత లిమిట్ ని అప్లై చేస్తాం అన్నట్టుగా. ఓకేనా, ఒకసారి చూద్దాం ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. మీరు ఇంకా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్ అవి చూడండి, ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతాము. ఇంట్రడక్షన్ అంతా చెప్పుకోము కాబట్టి మీరు ఆ వీడియోస్ చూస్తే కనుక ప్రీవియస్ క్లాసెస్, ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ వీడియోకి సంబంధించి ఇంటిగ్రల్ 0 to 1 2x² + 10x dx, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. జనరల్ గా మనకు ఓన్లీ ఇంటిగ్రేషన్ ఉంటే ఏం చేస్తా అంటే 2x² కి 2x³/3 రాస్తాండి. ఎందుకు, ఫార్ములా ఏముంది మన దగ్గర, ఇంటిగ్రల్ x⁴n అంటే x⁴n+1/n+1 కదా. ఈ ఫార్ములా కింద మనం ఏం రాస్తాము, సో 2x² ఉంది కాబట్టి 2x³/3 రాస్తాం, ప్లస్ 10x కి ఏం రాస్తాము 10x²/2 రాస్తాం. ఇది జనరల్. ఇప్పుడు లిమిట్ ఉంది కాబట్టి సో అప్పర్ లిమిట్ 1, లోయర్ లిమిట్ 0. సో దీన్ని లోయర్ లిమిట్ అంటాం, దీన్ని అప్పర్ లిమిట్ అంటాం. ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలా అంటే ఇంకా ఇక్కడ చూడండి, ఈ అప్పర్ లిమిట్ ని లోపల తీసుకోవాలా, లోయర్ లిమిట్ ని లోపల తీసుకోవాలా, ఎలా ఒక్కొక్క స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఫంక్షన్ తీసుకుంటే 2/3 అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా, సో 2/3 బయట తీద్దాం. ఇంకేం మిగిలి ఉంటుంది, x³. ఈ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ అంటే 1 కాబట్టి 1³ లోయర్ లిమిట్ 0 కాబట్టి 0³ ప్లస్ 10/2 x ప్లేస్ లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అర్థమైందా స్టెప్ ఇది? ఓకే. నెక్స్ట్ 2/3 1³ అంటే 1 ప్లస్ అంటే 1³ - 0³ అంటే 1 - 0 1 కదా వచ్చేది. సో నెక్స్ట్ 2 1s 2 5s కాబట్టి 5 రాసుకున్నా. 1 - 0 అంటే కనుక 1 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో 2/3 + 5. దీన్ని మీరు ఏం చేయాలా, క్యాలిక్యులేటర్లో యాస్టీస్గా క్యాలిక్యులేటర్ కొట్టి మీకు వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాయాలి. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ప్రీవియస్ గా మనం ఏం చేస్తా అంటే జస్ట్ ఇంటిగ్రేషన్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో అంటే వేరియబుల్స్ లో స్టాప్ చేస్తా అంటే ఇప్పుడు మనకి లిమిట్స్ ఇచ్చినాడు కాబట్టి ఆ వేరియబుల్స్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అనే ఫంక్షన్ అప్లై చేసి మనం మ్యాగ్నిట్యూడ్ తీయాలి. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది, ఫిజికల్ వాల్యూ. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. క్లియర్ కదా? సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది అర్థమైందా? ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఈ ప్రాబ్లం చేద్దాం. సో ఏమి ఇచ్చినాడు మనకు సెకండ్ క్వశ్చన్ లో, ఇంటిగ్రల్ లేదనుకో, లిమిట్స్ లేదనుకుందాం, ఓన్లీ ఇంటిగ్రల్ ఉంటే ఏం చేస్తా అంటే 4x కి 4x²/2 ప్లస్ 5x³/3 మైనస్ 3 కి 3x. ఇంతేనా? సో అప్పర్ లిమిట్ 2, లోయర్ లిమిట్ 1. ఇదే కదా స్టెప్. ఓకే. నెక్స్ట్ ఏం రాస్తాం, సో మనం క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు లేదా పక్కన తీయచ్చు కామన్ వాల్యూని. సో 2 1s 2 2s కాబట్టి సో 2ని కామన్ తీస్తే ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ అంటే ఎక్స్ ప్లేస్ లో అప్పర్ లిమిట్ 2 ఒకసారి 1 ఒకసారి పెట్టాలి. అంటే 2² - 1² ప్లస్ 5/3ని పక్క తీస్తే ఎక్స్ ప్లేస్ లో 2³ - 1³ మైనస్ 3 ఇంటూ, అర్థమవుతుందా, 2 - 1. ఓకే. నెక్స్ట్ 2 ఇంటూ, ఇక్కడ చూడండి 2² అంటే 4, 4 - 1 ఎంత 3 ప్లస్ 5/3 2³ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s 4, 4 2s 8, 8 - 1³ అంటే 1. సో 8 - 1 ఎంత 7, 3 ఇంటూ 2 - 1 అంటే 1. అంతేనా? సో 2 3s 6 ప్లస్ 7 5s 35/3 మైనస్ 3 1s 3. సో దీనంతా మీరు క్యాలిక్యులేట్ కొట్టండి, వచ్చిన ఆన్సర్ని ఫైనల్ ఆన్సర్ కింద రాయండి. క్లియర్ కదా? సెకండ్ క్వశ్చన్ కూడా జస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఇంటిగ్రల్ అప్లై చేసి ఇంటిగ్రల్ చేసిన తర్వాత లిమిట్స్ని అప్లై చేస్తున్నాం, అంతే. సేమ్ ప్రాబ్లం, రొటీన్ ప్రాబ్లం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మోడల్, ఈ మోడల్ ఇచ్చినాడు. ఇవి కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తే దీన్ని మనం ఏమనుకుంటాం, టీ అనుకుంటాం కదా. సో t⁻6 ఉందంటే మనం ఏం రాస్తాం, t⁻7/7 రాస్తాం. తర్వాత ఏదైతే లోపల ఫంక్షన్ ఉందో దాన్ని ఏం చేస్తాం, డిఫరెన్సియేషన్ చేస్తాం. దీన్ని డిఫరెన్సియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3x కి 3 వస్తుంది, 5 కి 0 వస్తుంది. అంటే ఓవరాల్గా ఆన్సర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఆ 3ని తెచ్చి డినామినేట్లో పెడతాం. ఇంతవరకు తెలుసు కదా మనకు. తర్వాత ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలి, అప్పర్ లిమిట్ 2, లోయర్ లిమిట్ 1. సో క్లియరా? నెక్స్ట్ ఏం చేయాలా, ఎక్స్ ప్లేసెస్ లో ఏదైతే ఎక్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో దీన్ని తీసుకోవాలి, అప్పర్ లిమిట్ ని లోయర్ లిమిట్ ని.
సో ఎలా తీసుకుపోతాము, కాన్స్టెంట్ వాల్యూని బయట తీసేద్దాం. కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట తీసేద్దాం. అంటే ఇదంతా కాన్స్టెంట్ వాల్యూ కదా. సో 1/7 బయట తీసేస్తే ఇంకేం మిగిలింది, 3x-5 హోల్ పవర్ 7 హోల్ స్క్వేర్ మిగిలింది. అంతేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఏ పవర్ m హోల్ పవర్ n లా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 1/21 పక్కన తీస్తే 3x-5 హోల్ పవర్ 7×2 14. అర్థమైందా, కన్ఫ్యూజ్ ఉందా, క్లియర్ కదా. సరే నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు మనం, ఇంతవరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ 1/21 పక్క తీస్తే ఎక్స్ ప్లేసెస్లో, సో మనం 1ని మర్చిపోయినామా, 1ని మర్చిపోయినాము, 1 బై ఓకే లోయర్ లిమిట్ మర్చిపోయినాం కదా. సో ఒక్క నిమిషం, ఓకే ఇక్కడ మనం ఇలా చేయకూడదు. సో ఈ స్టెప్ని మనం ఇక్కడ తీసేద్దాం, లోయర్ లిమిట్ ఉంది కదా ఇక్కడ. ఓకే సరే నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ నుంచి 1/21 రాసిన తర్వాత అప్పర్ లిమిట్ అంటే 3x ప్లేస్లో 2 - 5 హోల్ పవర్ 7. అర్థమవుతుందా, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 3 × 1 - 5 హోల్ పవర్ 7. క్లియర్గా అర్థమైందా స్టెప్, ఇది ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. జస్ట్ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, ఇది వద్దులేండి, ఏ పవర్ m అనే ఫార్ములా ఇక్కడ అప్లికబుల్ కాదు. ఓకే క్లియర్ కదా. నెక్స్ట్ సో 1/21 3 2s are 6 6 - 5 1 అంటే 1 పవర్ 7 3 1s are 3 3 - 5 -2 హోల్ పవర్ 7. సో 1/21 ఇంక ఇది ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయండి. ఇది మనం చెప్పాల్సిన పని లేదు, ఇదంతా క్యాలిక్యులేటర్ కొట్టండి, మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఫైనల్ ఆన్సర్ దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఇంకా మీరేం చేయాల్సిన పని లేదు. అర్థమైందా, కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా ప్రాబ్లం అంతా డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూద్దాం, అంటే 4th క్వశ్చన్ మన లెక్క ప్రకారంగా. sin 4x - 2 dx ఇచ్చినాడు. సో ఇది కూడా సబ్స్టిట్యూషన్ వల్ల మనం ఎలా నేర్చుకున్నాం ప్రాబ్లమ్స్ని, డైరెక్ట్ ఫార్ములాలో ఉండాలా, మనం చెప్పిన దాంట్లో లేదు, లేకపోతే యూనిటరీ ఫార్ములాస్తో పోవాలంటే =1 ఫార్ములాస్తో, లేకపోతే సబ్స్టిట్యూషన్ మెథడ్కి రావాలా. సబ్స్టిట్యూషన్ అంటే టీ అనుకునే మెథడ్, దీన్ని టీ అనుకున్నాం. సో టీ అనుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, sin t ఉంది, sin tకి ఆన్సర్ ఏమొస్తుంది -cos t. ఏదైతే టీ అనుకున్నామో దాన్ని డిఫరెన్సియేషన్ చేసి ఎక్కడ రాయాలా, డినామినేటర్లో రాయాలా. 4x - 2కి 4xకి 4 వస్తుంది, 2కి 0 అయిపోతుంది, డిఫరెన్సియేట్ చేసి కింద రాసినాం. నెక్స్ట్ ఏం చేయాలా, లిమిట్ అప్లై చేయాలా, π/2 లోయర్ లిమిట్ 0. ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ కాన్స్టెంట్ వాల్యూని పక్క తీసేద్దాం, 1/4ని బయట తీద్దాం, -1/4ని బయట తీద్దాం. తీసిన తర్వాత ఇంక మనకి ఏం మిగిలింది, cos 4x - 2 మిగిలింది. సో ఎక్స్ ప్లసెస్ ఏం పెట్టాలి మనం, π/2ని సబ్స్టిట్యూట్ చేయాలి, 4x - 2. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వచ్చిన ఆన్సర్ని క్లోజ్ చేయండి, అంతే. సింపుల్ కాన్సెప్ట్. సో మనం ఇంతకుముందు చేసినాం కాబట్టి ఇక్కడికి మనం స్టాప్ చేస్తున్నాం ఆ క్వశ్చన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినాడు, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సేమ్ ప్రాబ్లం లేండి. 4x² ఏం రాస్తాం, 4x³ 3 -3x² 10కి 10x, అంతేనా, క్లియర్ కదా. ఓకే ఒక్క నిమిషం. అప్పర్ లిమిట్ టు లోయర్ లిమిట్ 0. సో అర్థమైంది కదా ప్రాబ్లం, మనం చేయాల్సిన పని ఉందా. 4/3ని పక్క రాస్తాం, ఎక్స్ ప్లస్లో 2³ - 0³ -3/2ని పక్క రాస్తాం, ఎక్స్ ప్లస్లో 2² - 0² ప్లస్ 10 పక్క రాసి ఎక్స్ ప్లస్లో 2 - 0. సో నెక్స్ట్ ఏం చేయాలి, మనం జస్ట్ సింప్లిఫై చేయాలి అంతే. అంటే క్యాలిక్యులేట్ ఒక్కొక్క వాల్యూ, 2³ అంటే 2 × 2 × 2 అంటే 2 2 4 4 2 8 8 4. సో దీన్ని జస్ట్ సింప్లిఫై చేసి, అంటే క్యాలిక్యులేట్లో మీరు ఓన్గా చేయాల్సిన పని లేదు, టోటల్గా ఇక్కడ ఆన్సర్ ఏది వస్తుందో అది పెట్టేసాను అంతే. కాన్సెప్ట్ అర్థమైంది కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇంతవరకు చాలా మనకి, ఎందుకంటే మనం ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసినాం కాబట్టి జస్ట్ లిమిట్ అప్లై చేయడం మాత్రమే, ఇక్కడ వేరేది ఏం లేదు కాన్సెప్ట్. సో ఇది మనకు వచ్చే ఎగ్జామ్లో వచ్చే 4th క్వశ్చన్, షార్ట్ ఆన్సర్లో మనకు వచ్చే 4th క్వశ్చన్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా ఒకటి చూద్దాం అనుకున్నాం. ఆ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఈ విధంగా వస్తుంది. సో ఇది ఏ మోడల్, U × V మోడల్, అంటే ఇంటిగ్రల్ U × V మోడల్. ఫార్ములా ఏమి, uv' - u'(v2) + u'(v3) డాష్. ఓకేనా. ఇక్కడ చూస్తే మనము, సో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెన్సియేషన్, సో సెకండ్ టర్మ్ ఏదైతే ఉంటుందో అది ఇంటిగ్రేషన్. ఫస్ట్ది డిఫరెన్సియేషన్, సెకండ్ది ఇంటిగ్రేషన్. ఇది డిఫరెన్సియేషన్, ఇది ఇంటిగ్రేషన్. సో ప్రాబ్లం ఎట్లా ఇస్తాడో ఎట్లా చేయాలో చూద్దాం. ఇంటిగ్రల్ x × e⁻²x ఇచ్చినాడు. సో ఇక్కడ ఒకటి ట్రిగ్నామెట్రీ టర్మ్, మనం రూల్ ఏమి, U × Vలో ట్రిగ్నామెట్రీ, లేదంటే ఇంకా నాన్ ట్రిగ్నామెట్రీ, లేదంటే ఇంకా లాగర్థమెటిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్, వీళ్ళు ఉండాలా. రెండు సేమ్ ఉండకూడదు, అంటే 2 ట్రిగ్నామెట్రీ, 2 నాన్ ట్రిగ్నామెట్రీ, 2 లాగర్థమెటిక్ ఇట్లా ఉండకూడదు. సో ఇది నాన్ ట్రిగ్నామెట్రీ, ఇది ఎక్స్పోనెన్షియల్, కాబట్టి ఇది U × V మోడల్ని ఫాలో కావచ్చు మనం. అర్థమైందా. సరే
ఏది ఫార్ములా ప్రకారం మనం దీన్ని రాసుకుంటాం. అంటే ఫస్ట్ టర్మ్ ఏది ఉంది యూ, ఇది వి. క్లియర్ కదా? అకార్డింగ్ టు ఫార్ములా రాసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అర్థమైకి ఇక్కడ పక్క రాసుకుందాం. యూ అంటే ఎవరు క్వశ్చన్లో ఎక్స్, యూ డాష్ అంటే ఏమి, యూ డాష్ అంటే డిఫరెన్సియేషన్. ఎక్స్కి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది 1 వస్తుంది, యూ డబల్ డాష్ చేస్తే ఏమొస్తుంది 0 వస్తుంది. అంటే ఇక్కడికి మనం ప్రాబ్లం ఆపేసి వెళ్ళాం. అర్థమైందా? అదేవిధంగా వి అంటే ఎవరు, వి నథింగ్ బట్టే ఇక్కడ మన క్వశ్చన్లో వి అంటే ఈ పవర్ 2x, ఈ పవర్ సారీ ఈ పవర్ 2x, ఈ పవర్ 2x, అంతేనా? సరే, వి వన్ అంటే ఏమి, ఈ పవర్ 2x/2. ఇంటిగ్రేషన్లో ఫార్ములా తెలుసు కదా, వి పవర్ 2x, ఈ పవర్ 2x/2 ఇంకోసారి వస్తుంది, ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి 2². సో వి క్యూబ్ ఎంత అంటే ఈ పవర్ 2x/2³ ఇలా రాసుకుంటూ పోతాం. అర్థమైందా కాన్సెప్ట్? సో యూ అంటే డిఫరెన్సియేషన్, వి అంటే ఇంటిగ్రేషన్, ఇంక్రీజ్ అవుతా పోతా ఉంటుంది. క్లియర్ కదా? ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ఫార్ములా ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా ఏమో మనకు, మీకు కావాలంటే ఇంకోసారి రాసుకోండి. ఇంటిగ్రల్ యూ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు యూ వి డాష్ మైనస్ యూ డాష్ వి2 ప్లస్ యూ డబల్ డాష్ యూ త్రిబుల్ రాశానా? సరే, ఓకే, యూ డబల్ డాష్ వి3 డాష్ డాష్ డాష్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాకు ఒక బాక్స్ వేద్దాం. ఓకేనా? వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. యూ ప్లస్లో ఏం రాయాలి మనం, ఫస్ట్ ఎక్స్ రాయాలా, యూ డాష్ ప్లస్లో ఏం రాయాలా 1 రాయాలా, తర్వాత యూ డబుల్ డాష్ ప్లస్ 0, అంటే 0 రాయాల్సిన పని లేదు. అర్థమైందా? అర్థమైంది కదా? సో ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్. నెక్స్ట్ వి1 వాల్యూ ఎంత వచ్చింది మనకు, ఈ పవర్ 2x/2, ఈ పవర్ 2x/2. తర్వాత వి2 ప్లస్లో ఏమొచ్చింది, ఈ పవర్ 2x/2². సో నెక్స్ట్ 0 ఉంది కాబట్టి మనం చేయాల్సిన పని లేదు. ఈ తర్వాత నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ ఈ పవర్ 2x/2 మైనస్ ఈ పవర్ 2x/4. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? జస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ యూ విని ఫైండ్ అవుట్ చేయాలా, యూకి డిఫరెన్సియేషన్ చేసుకుంటూ పోలా ఎంతవరకు 0 వచ్చేంత వరకు, తర్వాత విని ఇంటిగ్రేషన్ చేసుకుంటూ పోలా ఎంతవరకు, ఇది 0 వచ్చేంత వరకు దాన్ని కూడా మనం కంటిన్యూ చేయాలి. అంటే జస్ట్ ఇక్కడ 3 స్టెప్స్ వస్తే మీరు కూడా 3 స్టెప్స్, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ 4 వస్తే మీరు ఈ పక్కన కూడా 4, అంటే డిఫరెన్సియేషన్లో 4 వస్తే ఇంటిగ్రేషన్ కూడా 4. అంతే, సింపుల్ కాన్సెప్ట్. ఈ వాల్యూస్ని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సింపుల్గా ఉందా? యూ ఇంటూ వి మోడల్, మల్టిప్లికేషన్ మోడల్. సరే, ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఫార్ములా మనకు అర్థమైంది. సో ఫార్ములా ప్రకారం ఇది యూ, ఇది వి. ఓకేనా? ఫార్ములా ఏమి, ఇంటిగ్రల్ యూ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు యూవి డాష్ మైనస్ యూ డాష్ వి2 ప్లస్ యూ డబల్ డాష్ వి3 మైనస్ డాష్ డాష్ డాష్. ఇది ఫార్ములా. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, యూకి డిఫరెన్సియేషన్ చేసుకోవాలా. సో డిఫరెన్సియేషన్ చేద్దాం. యూ అంటే ఎవరు మనకు x², అప్పుడు u1 ఏమొస్తుంది 2x వస్తుంది, యూ యూ డబల్ వన్ ఏమొస్తుంది 2 వస్తుంది, అంతేనా? యూ త్రిబుల్ వన్ ఏమొస్తుంది 0 వస్తుంది. అదేవిధంగా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. దేనికి ఇంటిగ్రేషన్? సో ఇంటిగ్రేషన్ ఈ పవర్ 3xకి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్, సో v ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈ పవర్ 3x కాబట్టి v1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x/3, v2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x/3², v3 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 3x/3³. ఇలా రాసుకుంటూ పోతాం. ఎక్కడ వరకు స్టాప్ చేయాలా? ఇవి 3 వస్తే అవి కూడా 3 చాలు. ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూలో వచ్చిన ఆన్సర్లు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యూ ప్లస్ యూ వాల్యూ ఎంత, x², v1 ఎంత, v1 అంటే ఇదే కదా. సో ఈ పవర్ 3x/3 మైనస్ u1 ఎంత 2x, తర్వాత v2 ఎంత ఇది, సో ఈ పవర్ 3x/3², మరి యూ డబల్ డాష్ ఎంత 2, v3 ఎంత ఈ పవర్ 3x/3³. సో ఇంకేమైనా చేయాల్సి ఉందా? ఏమీ లేదు. దీన్నే ఇంకొకసారి కావాలంటే నీట్గా ప్రాపర్గా రాసి స్టాప్ చేసేసండి ప్రాబ్లం. అర్థమైందా? క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ని తీసుకున్నా ఇవే మోడల్లోనే ఉంటాయి క్వశ్చన్స్. సో మనం కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు, జస్ట్ ఫార్ములాని అర్థం చేసుకోవాలి. యూ ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా uv1 మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబల్ డాష్ v3 డాష్ 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 అకార్డింగ్ టు ఫార్ములా. సో ఇది u వాల్యూ, ఇది v వాల్యూ. సో యూని రాద్దాం. u అంటే డిఫరెన్సియేషన్, సో సైన్ ఎక్స్ d/dx అంటే యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్సియేషన్, సైన్ ఆన్సర్ ఏమొస్తుంది కాస్ ఎక్స్. తర్వాత ఇంకొకసారి చేయండి, అంటే ఇప్పుడు ఈసారి ఏం చేయాలి మనం, కాస్ ఎక్స్కి డిఫరెన్సియేషన్ చేయాలి. కాస్ ఎక్స్ ఆన్సర్ ఏమొస్తుంది సైన్ ఎక్స్, కానీ మైనస్ వస్తుంది, అంతే కదా. తర్వాత యూ ట్రిపుల్ డాష్, సో సైన్ ఆన్సర్ ఏమొస్తుంది కాస్ వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాస్టీజ్గా. ఇది ఇంకా స్టాప్ ఎప్పుడైతుంది, స్టాప్ కాదు, ఇది కంటిన్యూ అవుతానే ఉంది. సరే, దీన్ని ఇక్కడికి ఆపేద్దాం. నెక్స్ట్ విని చూద్దాం. వి తీసుకుంటే వి వాల్యూ ఎంత x², అప్పుడు v1 ఏమవుతుంది x²/2, x²/2 x³/3. v2 ఏమవుతుంది v2 x⁴/4
ఎక్స్ క్యూబ్ బై 3 ఇక్కడ జాగ్రత్త చూడండి, ఎక్స్ క్యూబ్ బై 3 ఎక్స్ పవర్ 4 బై 3 ఇంటూ 4. v3 ఏమవుతుంది, ఎక్స్ పవర్ 5 బై 3 ఇంటూ 4 ఇంటూ 5. వి పవర్ 4 ఏమవుతుంది, ఎగ్జాంపుల్కి ఎక్స్ పవర్ 6 బై 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. అంటే యాడ్ అయితే పోతున్నాయి, ఇవి రెండు స్టాప్ కావడం లేదు మనం అబ్జర్వ్ చేస్తే కదా. సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఏం చేయాలంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా, యూ ప్లేస్లో ఏముంది సైన్ ఎక్స్, వి డాష్ ప్లేస్లో ఏముంది ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ యూ డాష్ ప్లేస్లో ఏముంది కాస్ ఎక్స్, v2 ప్లస్లో ఏముంది ఎక్స్ పవర్ 4 బై 3 ఇంటూ 4 ప్లస్ యూ డబల్ డాష్లో ఏముంది మైనస్ సైన్ కాబట్టి దీన్ని మైనస్ కింద రాసుకొని సైన్ ఎక్స్, v3 ప్లస్లో ఏముంది ఎక్స్ పవర్ 5 బై 3 ఇంటూ 4 ఇంటూ 5. ఇలా ఏవైతే వస్తాయో అవన్నీ రాసేద్దాం. రాసిన తర్వాత ఇంక ప్రాబ్లం వస్తుందా, ఇంకా రాదు, ఇట్లా వస్తూనే ఉంటుంది కంటిన్యూగా. సో ఏం చేయాలి మనం, ప్రాబ్లం ఇది మనకి ఎండ్ కావడం లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం అకార్డింగ్ టు బెర్నాలియస్ రూల్ అని ఒక స్టేట్మెంట్ రాయాలి. అకార్డింగ్ టు బెర్నాలియస్ ఈక్వేషన్ వీఆర్ రీప్లేసింగ్ ద వాల్యూస్ ఆఫ్ యూ ఇంటర్చేంజ్ విత్ వి. ఈ స్టేట్మెంట్ని రాయాలి అకార్డింగ్ టు బెర్నాలియస్ రూల్. సో ఇలా రాయడం వల్ల ఏం యూజ్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఇలా మనం మార్చుకున్నామో క్వశ్చన్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ అవుతుంది డిఎక్స్. అంతేనా, క్లియరా? సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్ ఇచ్చినాడు డిఎక్స్. అర్థమవుతుంది ప్రాబ్లం. సో మనకి ఇదంతా రాయాలా, ఎండ్ కావడం లేదు కాబట్టి రాయాలా స్టేట్మెంట్ ఏమని, అకార్డింగ్ టు బెర్నాలియస్ ఈక్వేషన్ వీఆర్ రీప్లేసింగ్ ద యూ ఇంటూ వి. అప్పుడు ఏమవుతాయి, దీని ప్లేసెస్ మారుతాయి. మారిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. యూ ఇంటూ వి ఇంటిగ్రేషన్కి, సో యూ వి డాష్ మైనస్ యూ డాష్ v2 ప్లస్ యూ డబల్ డాష్ v3, ఇదంతా సేమ్ ప్రాబ్లం. సో ఇప్పుడు యూ అంటే ఎవరు, ఎక్స్ స్క్వేర్, u1 ఏమవుతుంది 2x అవుతుంది, యూ డబల్ డాష్ ఏమవుతుంది 2 అవుతుంది, యూ త్రిబుల్ డాష్ ఏమవుతుంది 0 అవుతుంది. అంటే ప్రాబ్లం ఎండ్ అవుతుందా కదా, ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. అర్థమైందా? సేమ్ అదేవిధంగా v ఈజ్వల్ టు ఎంత సైన్ ఎక్స్, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. సో v1 ఏమవుతుంది మైనస్ కాస్ ఎక్స్, v2 ఏమవుతుంది కాస్ ఎక్స్ ఆన్సర్ సైన్ ఎక్స్ కానీ మైనస్ అట్లే ఉంది, v3 ఏమవుతుంది సైన్ ఆన్సర్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. అర్థమైందా? సో ఇవి త్రీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడికి రండి, యూ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్, v1 ప్లేస్లో మైనస్ కాబట్టి మైనస్ కాస్ ఎక్స్ మైనస్ యూ డాష్ అంటే 2x, v2 అంటే మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ అయిపోయింది, ప్లస్ యూ డబుల్ డాష్ అంటే 2, v3 అంటే కాస్ ఎక్స్. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సో మనం క్వశ్చన్ చూసిన వెంటనే యూ ప్లేస్లో ట్రిగ్నామెట్రీ వచ్చిన, లాగర్థమెటిక్ వచ్చిన, ఎక్స్పోనెన్షియల్ వచ్చిన యూ ప్లేసెస్లో సో మనకి ప్రాబ్లం ఎండ్ కాదు. అంటే ఏమి, ఈ ప్లేస్లో సైన్లు కాస్ వచ్చినా, ట్రిగ్నామెట్రీ వచ్చినా, లేదా ఎక్స్పోనెన్షియల్ ఈ పవర్ ఎక్స్లు ఈ పవర్ 2x ఇవి వచ్చినా, లేదా లాగర్థమెటిక్స్ వచ్చినా మనకి ప్రాబ్లం ఎండ్ కాదు, కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో. సో మనం ఏం చేయాలి, డైరెక్ట్ ప్రాబ్లమ్ని మార్చేయకూడదు, డైరెక్ట్ ఇవి రీప్లేస్ చేయకూడదు అకార్డింగ్ టు బెర్నాలియస్. ఫస్ట్ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేయాలా, ఎండ్ రావడం లేదు అంటే ఎండ్ కావడం లేదు ప్రాబ్లము. సో వీఆర్ చేంజింగ్ టు బెర్నాలియస్ ఈక్వేషన్ అని చెప్పి, లేదా బెర్నాలియస్ ఈక్వేషన్ అనొచ్చు, ఓన్లీ బెర్నాలియస్ అనొచ్చు, అకార్డింగ్ టు బెర్నాలియస్ థీరం అనొచ్చు, ఏదైనా అనుకోండి మీ ఇష్టం అది. సో ఈ థీరం ప్రకారంగా మనం వీటిని రీప్లేస్ చేసుకోవాలా, విని తర్వాత మనం రిమైనింగ్ ఏదైతే ప్రాసెస్ ఉందో అంతా చేసి స్టాప్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్లో. క్లియర్గా అర్థమైంది కదా? సో క్వశ్చన్ నార్మల్ ఇచ్చినా లేదా అకార్డింగ్ టు బెర్నాలియస్లో చేసే ప్రాబ్లం ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా మనం చేయాల్సినది ఫస్ట్ ఫార్ములా రాయండి, యూని డిఫరెన్సియేషన్ పక్కన చేసుకోండి, వీని ఇంటిగ్రేషన్ పక్కన రాయండి. పక్కన అంటే రఫ్ పేపర్లో కాదు, మన ఆన్సర్ షీట్లోనే చెప్పడం నేను. ఓకే, ఇది ఆన్సర్ షీట్లోనే ఉండాలా. ఓకే, సో ఇలా ఒక పక్క రాసుకొని ఈ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతాయి. లేదనుకోండి మనం కన్ఫ్యూజ్ అవుతాం, మైనస్లు ప్లస్లు కొట్టేసి రాస్తాం కాబట్టి మనకి ప్రజెంటేషన్ అంత ప్రాపర్గా అనిపించదు. కాబట్టి రఫ్ వర్క్లో చేసుకుంటే, అంటే ఐ మీన్ మన ఆన్సర్ షీట్లో రఫ్ పేజ్లో ఒక పక్క చేసుకుంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు సేమ్ పొజిషన్స్లో. అర్థమైందా? క్లియర్ కదా? సరే, మీరు ఏ పేపర్ తీసుకున్నా, సో నేను ఇంకొకసారి చెప్తున్నా కదా, ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాము, 1, 2, 3, 4 క్వశ్చన్స్ క్లియర్ మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా. నెక్స్ట్ ఎస్ఐ టైప్లో 11, 12, 13 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ప్రీవియస్ పేపర్స్ మీతో ఉంటే, లేదా మోడల్ పేపర్స్ లేదా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్నాం, లేదంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింటాం కదా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లు, అక్కడ కానీ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే ఈ షార్ట్ ఆన్సర్లో 4 క్వశ్చన్స్, ఎస్ఐ టైప్లో 3 క్వశ్చన్స్, ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కావాలంటే మీరు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా మనం డిస్కస్ చేయని టాపిక్ ఏమైనా ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సరే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో ఇంతవరకు మీరు చదువుకున్నా మీరు 100% పాస్ అయిపోతారు, నో డౌట్. స్కోర్ కోసం కావాలనుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా మనం
జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదువుతాం. ఎందుకంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది మనం పాస్ ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. అంటే 100 అవుట్ ఆఫ్ 100 కూడా తెచ్చుకునే పాసిబిలిటీ ఉన్న సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, మిడ్స్ బాగా రాసినారు అంటే దాంట్లో అవుట్ ఆఫ్ తెచ్చుకున్నారు అనుకోండి, దీంట్లో కూడా అవుట్ ఆఫ్ తెచ్చుకునే పాసిబిలిటీ ఉన్న సబ్జెక్ట్. ఈవెన్ దో మీరు M1 కావచ్చు, M2 కావచ్చు, M3 కావచ్చు, ఇవి టఫ్ అనుకుంటాం, కానీ అర్థం చేసుకుంటే దీని అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. సో మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి కదా మన క్లాసెస్ అన్నీ కూడా. మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి. అవి 1-2 సార్లు మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మనం గంటల కొద్దీ చదవాల్సిన పని అయితే లేదు. జస్ట్ నేను చెప్పిన వీడియోస్ని 1-2 సార్లు చూడండి, ఒక్కసారి నోట్స్లో రాసుకోండి. ఎగ్జామ్ ముందు ఒకసారి రిపీట్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోయినా మనం రాయొచ్చు. ఎలాగో మనం ఎగ్జామ్ ముందు మనం రివిజన్ చేస్తాం కాబట్టి వీడియో చూసినా కూడా మీకు సరిపోతుంది. క్లియర్? ఓకే, సరే ఇక్కడతో మనం స్టాప్ చేద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.